రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టండి. పీజీఆర్ఎస్ కు 290 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. నంద్యాల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులలో రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రీఓపెన్ దరఖాస్తులు 68 ఉన్నాయని వీటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 1641 దరఖాస్తులను వితిన్ SLAలోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. CMO కార్యాలయం VIP గ్రీవెన్స్ కు సంబంధించి 15 పెండింగ్ లో ఉన్నాయని వీటిని కూడా నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుల అర్జీదారుల అభిప్రాయ సేకరణ వేగవంతం చేసి 100% పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర యాప్లో పెండింగ్ లో ఉన్న శాఖలు తక్షణమే సంబంధిత అంశాలను పూరించి ఫోటోలతో సహా అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు.